మోడీ పాలనలో దేశం ఎట్టుపోతుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలో ఆయన పాల్గొన్నారు. దేశాన్ని క్లిష్ట పరిస్థితిలోకి నెట్టేసి అభివృద్ధి చేస్తున్నామని గొప్పలకు పోతున్నారని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపి కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస గారు చెప్పినట్టు అనేక నిక్షేపాలు ఉన్నాయి. ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, విశాలమైనటువంటి సముద్ర తీరం, అట్లాగే గోదావరి తీరం, కొబ్బరి చెట్లు, చుట్టూ పంట పొలాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా ప్రకృతి విధ్వంసాన్ని కొంతమంది సృష్టించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్రమ ఆక్వా చెరువులకు సంబంధించి, అంటే దళితులు, బలహీన వర్గాలకు చెందినటువంటి కాలనీలు కానుకుని చెరువులు తవ్వేస్తున్నటువంటి పరిస్థితి. మేమే ఆక్వా రంగానికి వ్యతిరేకం కాదు, ఆక్వా ఎగుమతికి కానీ లేకపోతే ఆక్వా ఉత్పత్తికి వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరుతో విధ్వంసాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగానే మేము ఖండిస్తా ఉన్నాం. అట్లాగే ఈ జిల్లాలో పంచడానికి భూమి లేదు అని చెప్తున్నారు, కానీ కొన్ని వందల ఎకరాల భూములు, అట్లాగే ఈ ప్రభుత్వ పోరంబోకు భూముల్లోనూ, అట్లాగే ఆర్ఎన్బి రోడ్లకి ఇరువైపులా ఉన్నటువంటి కొబ్బరి చెట్లు, సుమారు 10 లక్షల కొబ్బరి చెట్లు ఉన్నాయి. వీటన్నింటినీ మేము చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి పేద కుటుంబానికి 10 నుంచి 15 కొబ్బరి చెట్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు జీవనం గడిపేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ రూపంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ, ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఈరోజు డ్రైన్స్ వ్యవస్థ అనేటువంటిది అస్తవ్యస్తంగా ఉండడం, డ్రైన్స్ ఆక్రమణకు గురవడం, ఈరోజు డ్రైన్స్ ఆధునీకరణ అనేటువంటిది నిర్లక్ష్యం గురి కావడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో కూడా మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి డ్రైన్స్ని అభివృద్ధి చేయాలి. ఆ రకంగా ఆక్రమణలు ఏవైతున్నాయో వాటిని కూడా తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత గ్రామాలకి దాదాపు మేము శ్రీనివాసరావు కూడా గత సంవత్సరం సైకిల్ యాత్ర ఈ జిల్లాలో నిర్వహించిన సందర్భంగా ఎక్కువ గ్రామాల్లో శ్మశానాలు లేవు నేటికి. అంటే స్వతంత్రం వచ్చి 70-80 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా నేటికి దళితులు, బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రాంతాల్లో శ్మశానాలు లేకపోవడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరం. కాబట్టి ఆ రూపంలో భవిష్యత్తులో ఒకటి కొబ్బరి చెట్లు పేదలకు పంచాలని, అట్లాగే శ్మశాన వాటికలు కేటాయించాలి, అట్లాగే దళిత గ్రామాలు అభివృద్ధికి నిధులు కేటాయించాలి. సిఎస్ఆర్ మన ఏదైతే సప్లై నిధులు ఉన్నాయో వాటి దళిత గ్రామాల అభివృద్ధికి కేటాయించాలి. ప్రధానంగా ఇందాక చెప్పినట్టు ఆయిల్ నిక్షేపాలు ఉన్న ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు పోతూ ఉన్నాయి, కానీ సిఎస్ఆర్ ఫండ్స్ మాత్రం ఈ జిల్లాల అభివృద్ధికి కేటాయించట్లేదు. ఒకవేళ కలెక్టర్ కానీ ప్రజాప్రతినిధులు కానీ సిఎస్ఆర్ ఫండ్స్ని ఖర్చు పెడుతున్నట్టు చూపిస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా సెంట్రలైజ్ చేసి వాళ్ళకు అనుకూలం ఉన్నటువంటి ప్రాంతాల్లో, ప్రజాప్రతినిధులకు అనుకూలం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో 350 గ్రామాలు గుండా గ్రామాలు ఉంటే అందులో సుమారు 180-200 గ్రామాల గుండా ఓఎన్జీసీ కానీ, గెయిల్ కానీ, రిలయన్స్ కానీ పైప్ లైన్లు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం భారీ వాహనాలు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ గ్రామాల అభివృద్ధికి మాత్రం ఎక్కడ కూడా ఆ నిధులు, సిఎస్ఆర్ నిధులు కేటాయించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే కాలంలో మా పార్టీ ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటి మీద పోరాటం కొనసాగిద్ది. ఈ కొనసాగింపులో భాగంగా ఆ రకమైనటువంటి చర్యలు మా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రూపంలో పోరాటం